హాయ్ వియర్స్, వెల్కమ్ టు సాన్వి క్రియేషన్స్. నేను మీరవలి. నేను ఈరోజు టేస్టీ అండ్ ఈజీ అయిన బ్యాచిలర్ స్టైల్లో మామిడికాయ పులిహోర ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో దీనికోసం 2 మామిడికాయలు తీసేసుకొని దాని తొక్క తీసేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో 2 to 3 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ పల్లీలు వేసుకోవాలి. ఒక పిరికెడని పల్లీలు వేసుకుంటాం. ఇవి కొంచెం కలర్ మారిపోయేంత వరకు మనం వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి మాడకుండా కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ ఈ పల్లీలు అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ అంత మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంత జీలకర్ర. నెక్స్ట్ దీంట్లోకి మనం 1/2 టీ స్పూన్ అంత ఆవాలు వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మనం ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుందాం. అన్నీ బాగా నూనెలో వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని మొత్తం వేసేసుకోవాలి. ఈ మామిడికాయ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా అవుతుంది. నెక్స్ట్ దీంట్లోకి మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం. మామిడికాయ మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు వేసుకొని కలిపేసుకుందాం. ఇలా నూనెలో బాగా వేగిపోయిన తర్వాత మనం దీంట్లోకి ముందుగా వండి పెట్టుకున్న అన్నం వేసేసుకుందాం. ఇలా అన్నం వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత మన మామిడికాయ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సాన్వి క్రియేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నా ఛానల్ ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాన్వి క్రియేషన్స్ అని యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి. అక్కడ సాన్వి క్రియేషన్స్ ఫస్ట్ వచ్చింది ఓపెన్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది నా ఐకాన్. అది ఓపెన్ చేసి ఏదన్నా ఒక వీడియో ఓపెన్ చేసుకుని మీకు చూడాలనిపించిన వీడియో ఓపెన్ చేసి దానికి అక్కడ హ్యాండ్ సింబల్ ఉంది కదా, దాన్ని లైక్ చేయండి. షేర్ చేయాలంటే దాని పక్కన ఉంది కదా, వాట్సాప్లో ఎక్కడైనా షేర్ చేసుకోవచ్చు మనము. ఆ లింక్ కాపీ చేసుకొని నెక్స్ట్ కమెంట్ చేయాలంటే అక్కడ కింద కమెంట్స్ అని ఉంది కదా, అక్కడ నుంచి కమెంట్స్ మీది వస్తుంది. ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చు ఏ కమెంట్ రాయాలనుకుంటున్నాము. నెక్స్ట్ సబ్స్క్రైబ్ అనేసి ఛానల్ నేమ్ పక్కన ఉంది కదా, చేసిన తర్వాత అది ఓపెన్ చేస్తే డౌన్ ఆర్ ఓపెన్ చేస్తే ఆల్ అని పెట్టుకోవాలి అక్కడ. అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోతుంది.